నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన విషయం కోసం కేసముద్రం వచ్చాం. కేసముద్రంలో ఒక హోటల్, జాగృతి అనే ఒక హోటల్, అంబేద్కర్ సెంటర్లో ఉండే ఒక హోటల్ నిర్వహిస్తూ రేయింబవళ్ళు కష్టపడుతూ కాయకష్టం చేస్తూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అంటే 2 ఉద్యోగాలు ఒకేసారి సాధించి ఘనత సాధించిన సాధారణ గృహిణి చీకటి జ్యోతి వాళ్ళ ఏరియాకు, వాళ్ళ ఇంటి దగ్గరికి, వాళ్ళ హోటల్ దగ్గరికి వచ్చాం. మరిన్ని విషయాలు ఆమెతో మనం మాట్లాడదాం. అమ్మ చెప్పండి, చీకటి జ్యోతి గారు, వాస్తవంగా ఇప్పుడు మీరిక్కడ కేసముద్రం అంటే మీ అత్తగారి ఊరు కదా, అంటే కల్వల మీ అత్తగారు ఇక్కడ కేసముద్రంలో ఉంటుండ్రు. ఓకే. అయితే ఇప్పుడు మీరు మీ తల్లిగారు ఎక్కడమ్మా? భద్రాద్రి కొత్తగూడెం అండి, టేకులపల్లి. టేకులపల్లి. అంటే అక్కడ మీరు ఎంతమంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు? నేను పెద్దదాన్నండి, ముగ్గురం మేము. నేను పెద్దదాన్ని, నా తర్వాత తమ్ముడు, తర్వాత చెల్లి. మీరు ఎన్నో క్లాస్ వరకు చదువుకున్నారు అక్కడ? ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు నేను చదివాను. ఆ టైంలో నాకు మ్యారేజ్ అయిపోయిందండి. ఇక్కడికి వచ్చేసాను. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఎన్ని సంవత్సరాలైంది మీ పెళ్ళి? 20 years అవుతుందండి. పిల్లలు ఎంతమంది? 2 బాబులు. బాబులు ఏం చేస్తాను? ఒక బాబు ఇంటర్ అయిపోయింది, మల్టీమీడియా చేస్తున్నాడు. ఇంకో బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే గురుకులాలు అంటే టీజీటీ, పీజీటీకి సంబంధించి, అలాగే జూనియర్ లెక్చరర్ 2 పోస్టులకు సంబంధించి మీరు ఎగ్జామ్ రాస్తే టీజీటీ ఒకటి, పీజీటీ ఒకటి, జేఎల్ రెండింటికి మీరు అర్హత సాధించారు. అయితే మీరు సాధారణంగా హోటల్లో నిర్వహించుకుంటూ మీరు పని చేసుకుంటూనే ఉంటారు కదా, 2 పిల్లలు పెద్దవాళ్ళే. మరి అట్లాంటప్పుడు మీకు చదువుకునే అవకాశం ఎక్కడ దొరికింది? ఆ సమయం ఎక్కడ దొరికింది? మనం చదవాలి, మనం ఒక గోల్ అనేది మనం పెట్టుకున్నప్పుడు దానికోసం ఖచ్చితంగా ఎంతో కొంత టైం మనం స్పెండ్ చేస్తాం కదా. నేను మార్నింగ్ టైంలో నేను హోటల్ రన్ చేసినా కూడా ఈవినింగ్ టైం ఖాళీనే ఉంటారు. నా పిల్లలు పెద్దోళ్ళు, ఆల్రెడీ వాళ్ళు హాస్టల్లో ఉన్నారు. సో నాకు కొంత టైం నాకు దొరికేది, ఆ టైం నేను వినియోగించుకున్నా. ఓకే అమ్మ, ఎన్ని గంటలకు మీరు లేచి ఈ హోటల్ పనిలో మీరు లీనమవుతారు? ఏ టైంలో చదువుకుంటారు? అంటే నేను మామూలుగా 4:30కే లేస్తాను, కానీ కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చాక నేను కొంచెం 5:30కి అలాగ, మా వారు కొంచెం ముందుగా లేసేసి నాకు కొంచెం టైం, అంటే నైట్ ఎక్కువ టైం చదివేదాన్ని కదా, కొంచెం నిద్ర సరిపోకపోతే మళ్ళీ డల్ అయిపోయింది అన్న ఉద్దేశంతో మా వారు కొంచెం ముందుగా 4:30కి అలాగ లేస్తారు. నేను 5:30కి 6 వరకు లేచి ఇంట్లో కొంచెం చూసుకొని నేను 7కి హోటల్కి వెళ్ళేసి ఇక హోటల్ పని 2 వరకు అలాగైతే కొంచెం బిజీ తగ్గిపోయిన తర్వాత ఇక మళ్ళీ పైకి వచ్చేసి పైన వంట ఇవన్నీ చేసేసి, వర్కర్లకు కూడా మేమే పెట్టాలి కదా, వంట అంతా మేము చేసుకుని ఇక మళ్ళీ ఒక్కసారి మా హస్బెండ్కి కూడా రెస్ట్ ఇవ్వాలి కదా, కొంచెం రెస్ట్ ఇచ్చేసి మళ్ళీ ఇక నేను 5కి అలాగ వచ్చానంటే ఇక ఈవినింగ్ వర్క్ అంతా చేసుకొని స్టార్ట్ చేసేది 7కి అలాగా స్టార్ట్ చేస్తే 11 అయ్యేది, ఒక్కొక్కసారి 12 అయ్యేది. అలాగా చదివేదాన్ని. అంటే అలా అటు ఇటు 6-7 ఇయర్స్ అవర్స్ 6-7 అవర్స్ మనకు టైం స్పెండ్ చేసేదాన్ని నేను. ఓకే అమ్మా, ఇప్పుడు మీరు చెప్తా ఉంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది. వాస్తవంగా ఇప్పుడు పెళ్ళయింది, 2 పిల్లలు, హోటల్ పని, హోటల్లో మీ హోటల్ కాబట్టి మీరు రన్ చేసుకోవాలి, ఏ వర్కర్ రాకుండా మీరే చేసుకోవాలి. ప్లస్ కొన్ని లక్షల మంది అన్మ్యారీడ్ పర్సన్స్ పెళ్ళి కాకుండా కోచింగ్ సెంటర్లో పోయి హైదరాబాదులో కోచింగ్ తీసుకొని ఇలా ₹1,000 చెల్లించి అయినా కూడా వాళ్ళకు వచ్చే అవకాశం లేదు. తక్కువ ఒక 5-6 వేల పోస్టులు ఉంటే ఒక 7-8 లక్షల మంది రాస్తుండ్రు. మీరు ఇంత పని చేసుకుంటూ అసలు ఈ 2 పరీక్షలకు సంబంధించి మీరెట్లా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు? ఏదో సీరియస్ ఉంది మీరు చెప్పట్లే, ఆ సీరియస్ ప్రణాళిక అయితే ఉంటుంది. ఎందుకంటే అల్లాటప్పకు వచ్చే జాబులు కాదమ్మా, మళ్ళీ అందులో ఒకేసారి 2 జాబులు. ఆ ట్విస్ట్ ఏముంది అంటే ఈ మార్చి 8 తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉంది. అంతర్జాతీయ, మీరు ఒక మహిళగా, ఓ సాధారణ గృహిణిగా మీ ట్రిక్స్ వాళ్ళు ఇతర మహిళలు లేదా అమ్మాయిలు, ఇప్పుడు పోటీ పరీక్షలకు అటెండ్ అయ్యే అమ్మాయిలు నేర్చుకుంటే ఇంకా కొంత ఉపయోగపడుతుందని అసలు ఎట్లా ప్రణాళిక రూపొందించుకున్నారు? అంటే నేను 2017లో ఎస్జిటి పోస్ట్ రాశానండి. రాసినప్పుడు నాకు 6 మార్క్స్ తోటి మిస్ అయింది జాబ్. మిస్ అయినప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయినా. అంటే నాకు మొదటి నుంచి నా మైండ్లో, అంటే నేనంటూ ఏదైనా రీచ్ అవ్వాలి, మంచిగా ఉన్నతమైన చదువులు చదవాలి, అందులోనే నేను ఏదన్నా సాధించాలి అని చిన్నప్పటి నుంచి నాకు ఆ గోల్ అనేది బాగుండేది.
పరిస్థితుల ప్రభావం మ్యారేజ్ అయిపోయింది. సో మళ్ళీ ఇక పరిస్థితులు అనేటివి కొంచెం వెనక్కి తగ్గించినాయి నన్ను. సో వాటిని ఇప్పుడు అధిగమించాలి అని నా మైండ్లో బాగా పడింది. అందులో మళ్ళా నాతో పాటు ఉన్న అందరూ జాబ్ చేసే వాళ్ళే. మా తోటికోడలు అయితే అందరూ మా రిలేషన్స్ మొత్తం జాబ్ చేసేవాళ్ళు. ఇక నేను ఒక్కదాన్నే కొంచెం వెనకబడి ఉన్నానా అని నాకు కొంచెం ఫీలింగ్ ఉండేది. సరే అదంటే పక్క పెట్టండి, ఏదైనా మనం ప్రొఫెషన్ని మనం గౌరవంగా చూసుకోవాలి, ఏ ప్రొఫెషన్ అయినా సరే. ఎందుకంటే మనం కష్టపడి పనిచేస్తున్నాం, ఆ కష్టాన్ని మనం గర్వంగా చెప్పుకోవాలి. సో ఇక సరే ఇది చేస్తున్నాను, నేను చదువుకున్న చదువుకి అనేది నేను చిన్నప్పటి నుంచి ప్రూవ్ చేసుకోవాలి అనేది బాగా ఉండేది. అది నేను ఎప్పుడు మర్చిపోలేదు. మీరు ఇంటర్ మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చదివినారు. ఇక్కడికి వచ్చినాక మీరు పై చదువులు చదవడానికి మీకు ఎంకరేజ్మెంట్ చేసింది ఎవరు? అంటే మా హస్బెండే. అంటే నా ఇంట్రెస్ట్ ముందు ఏం చదువుకోరు ఇక్కడికి వచ్చినాక? ఇంటర్ సెకండ్ ఇయర్ స్టార్ట్ చేశాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అక్కడ అయిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ తీసుకొచ్చి మళ్ళా మహర్షి జూనియర్ కాలేజ్లో వేసాను. కంప్లీట్ అయిపోయాక డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీ అయిపోయాక డిఎడ్ చేస్తే త్వరగా మనం జాబ్లో రీచ్ అవ్వచ్చు అనేసి సరే డిఎడ్ చేశాను. ఆ టైంలో కొంచెం పోస్టులు తక్కువ. నేను ఆ టైంలో నేను చేసిన మిస్టేక్స్, ఏం మిస్టేక్స్ చేశాను నేను ఆ టైంలో ఇప్పుడు నేను గమనించుకొని ఆ మిస్టేక్స్ నేను మళ్ళా మనం ప్రిపేర్ అయ్యే ప్లాన్ ఉంటుంది కదా, దాన్ని మార్చుకోవడం వల్ల ఈరోజు నేను సక్సెస్ అవ్వాను. ఓకే అమ్మా, ఒక ఉద్యోగం సాధించాలంటేనే కష్టమవుతుంది. మరి ఇంతకు మీరు ప్రణాళికని చెప్పలేదు, మీరు ఎట్లా ప్రణాళికని సిద్ధం చేసుకున్నారో చెప్పలేదు. ఓకేనా? ఒక్కసారి 2 ఉద్యోగాలు రావటం అంటే అది అసాధ్యమైన పని కదా. అసలు ఏ రకం అంటే ఒక్కోసారి మీకు అనిపించేది అంటే కక్షతోని, కోపంతోని, కసితోని, పగతోని మీరు దాంట్లో హోటల్లో పనిచేసే ప్రతి నిమిషం మీరు చదువు మీద పగ పెట్టుకొని చదివినేమో నేను అనుకుంటాను. ఎంతవరకు కరెక్ట్? అది మాత్రం నిజమేనండి. అంటే పరిస్థితుల ప్రభావం, మనం ఫైనాన్షియల్గా కొంచెం మన ఫ్యామిలీని మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి కదా. ఆ ఫ్యామిలీని మనం కాపాడుకోవాలి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ ఫైనాన్షియల్గా సెట్ అవ్వాలి. నా గోల్ అనేది ఒక పక్కనే జరుగుతుంది, కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ మన ఫ్యామిలీని చూసుకోవడం అనేది ఫస్ట్ కదా. సో నేను ఇక హోటల్ స్టార్ట్ చేశాను. అంటే మొదటి నుంచి మనం పెరిగిన వాతావరణమో ఏమో నాకు తెలియదు, కానీ ఆ హోటల్లో వర్క్ చేసినప్పుడు వచ్చిన కస్టమర్స్ అనేవాళ్ళు కొంచెం ఏందో ఈమె మనం చేసేది మన కష్టం మనకు హ్యాపీగా అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఎలా చూస్తారంటే అసలు వీళ్ళకి ఒకలాగా అసలు ఆ ఫీలింగ్స్ అనేటివి మన సమాజం అనేది మర్చిపోవాలి, అలా చూడకూడదు ఎప్పుడు కూడా. కానీ అలా చూడడం నన్ను స్టార్ట్ చేశారు, అది నేను తట్టుకోలేకపోయాను. సో నేను చదువుకున్న చదువుకి నేను చూపించాలి అని నాకు కొంచెం మొదటి నుంచి ఉండే. సో అదే ప్రకారం నేను టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ గ్రూప్ 2కి నేను అప్లై చేశాను. గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3. గ్రూప్ 1 అప్లై చేయలేదు, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అప్లై చేశాను. అప్లై చేశాక ఇక్కడ నేను గ్రూప్ 2 కోసమే కొంచెం సిలబస్ ఎక్కువ ఉంటుంది కదా, దాన్ని నేను టైం టేబుల్ పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నా. అంటే నాకు 4 అవర్స్ దొరికింది అనుకోండి, 4 అవర్స్లో ఒక 1 అవర్ ఒక్కొక్క సబ్జెక్ట్ అలా కేటాయించుకుంటూ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఇక నేను కరెంట్ అఫైర్స్ నేను ఖాళీగా ఉన్న టైంలో హోటల్లోనే నేను అంటే హాఫ్ అన్ అవర్ దొరికిన అలాగా నేను ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించినవన్నీ నేను హోటల్ టైంలోనే నేను కంప్లీట్ చేసుకునేది. ఇక ఈవినింగ్కు ఇలా ప్రిపేర్ చేసుకున్నాను నేను టైం టేబుల్. అలాగా నేను ప్రిపేర్ అవుతున్న టైంలోనే గురుకుల నోటిఫికేషన్ వచ్చింది. ఇక నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. 2017లో నేను గురుకుల రాయలేదన్న ఫీలింగ్ కొంచెం ఉండే, అంటే నాకు అప్పుడు ఎలిజిబుల్ లేకుంటుండే, బిఎడ్ లేదు, నాకు ఎంఏ పీజీ లేదు. సో ఇప్పుడు నేను పీజీ అని బిఎడ్ ఈ 4 ఇయర్స్లో నేను కంప్లీట్ చేసేసాను. ఈలోపు నోటిఫికేషన్ వచ్చింది. సో ఇక నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి నాకు అవకాశం వచ్చింది అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక నా టైం టేబుల్ని ఇక పకడ్బందీగా నేను ఇలాగే సేమ్ ఇప్పుడు మీకు ఎలా అయితే చెప్పానో కొంచెం సబ్జెక్ట్స్ ఇందులో ఎక్స్ట్రా మెథడ్స్ ఇవి ఉంటాయి కదా, గ్రూప్స్కి సంబంధించిన అవి వేరే కొన్ని అంటే చాలా రిలేటెడ్గా ఉంటాయి గ్రూప్స్ కాను మన గురుకులకి సంబంధించిన. ఏది హిస్టరీ అయితేంది, పాలిటీ అయితేంది, నెక్స్ట్ మన తెలంగాణకు సంబంధించిన హిస్టరీ, ఇవన్నీ చాలా వరకు అన్ని దగ్గరగా ఉంటాయి. ఒక ఎక్స్ట్రా ఉన్నది ఏంటి అంటే మెథడ్ ఒకటి. ఆ మెథడ్ ఒకటి నేను మళ్ళీ దానికోసం కొంచెం ఒక 1 అవర్ 2 అవర్స్ నేను ఎక్కువ కేటాయించుకునేది. మనకు టైం కూడా కొంచెం బాగానే దొరికింది. అంటే 4 months దాకా మనకు నోటిఫికేషన్ ఇచ్చారు.
సో అది కొంచెం నాకు కలిసొచ్చింది. ఇక నేను ఆన్‌లైన్ ఎమిలీ వాళ్ళది తీసుకున్నాను నేను. నేను టెట్ అప్పుడు జాన్ సార్‌ది తీసుకున్నా. ఒకసారి నేను టెట్ అప్లై చేసినప్పుడు టెట్ కోసమని కొంచెం నేను అంటే ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వడం కదా! ఇంగ్లీష్ అనేది కొంచెం మనకు ఉండాలి అనేసి నేను జాన్ సార్ అకాడమీ అని సంబంధించి జాన్ సార్ ఇంగ్లీష్ వాళ్ళది తీసుకున్నాను అప్పుడు. అది కొంచెం నాకు ప్లస్ అయింది. నెక్స్ట్ ఎమిలీ వాళ్ళది మెథడ్ కొంచెం బాగా ప్లస్ అయింది. నేను ఎక్కువగా అంటే ఈ అకాడమీ బుక్స్ ప్రిపేర్ చేసేది బాగా. అవి బాగా రివిజన్ చేసేది. అంటే ఒక్కసారి చదివి వదిలేయడం కాకుంటే చదివిన దాన్ని ఒక 4, 5 టైమ్స్ చదవడం. ఇప్పుడు హిస్టరీ ఉందనుకోండి. హిస్టరీ కంప్లీట్ చేసా 1 అవర్ హిస్టరీ పెట్టుకుంటే నెక్స్ట్ ఇంకో 1 అవర్ పాలిటీ, అలాగే ఇంకో 1 అవర్ ఎకానమీ ఇలాగ పెట్టుకుంటూ నేను ప్రిపేర్ అయ్యేదాన్ని. అలాగ మొత్తం కంప్లీట్ అయిపోతున్న టైంలో మళ్ళీ స్టార్ట్ చేసేది. అలాగా సిలబస్ ముందేందంటే నేను సిలబస్ జిరాక్స్ తీసుకొని నా దగ్గర కాపీ పెట్టుకునేది. నేను ప్రతిరోజు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ టాపిక్ కంప్లీట్ అయింది, ఈ టాపిక్ కంప్లీట్ అయింది టిక్ చేసుకుంటూ నోట్ చేసుకుంటూ అలాగా నేను ప్రిపేర్ అయ్యాను. ఓకే అమ్మ, బాగుంది. మీకు 2 ఉద్యోగాలు ఒకేసారి అంటే మీరు హోటల్‌లో పని చేసుకుంటూ వచ్చేవాళ్ళు ఎట్లా చూస్తారు? కొంచెం అవహేళనగా చూడడము, చిన్న చూపు చూడడము, ఇంకా వేరే రకమైన చూపులు కూడా ఉంటాయి. వాస్తవంగా మనం చూస్తున్నాం సమాజంలో అందరూ ఒకేలాగా ఉండరు. అవన్నీ మీరు వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి అవన్నీ చూసి తట్టుకోలేకపోయారు. ఇది మీరు చెప్పిన విషయం అంతే కదా? ఎప్పటికైనా నేను ఒక లక్ష్యాన్ని సాధించాలని ఒక కక్ష, పట్టుదల, కోపం, కృషి అన్నీ ఉన్నాయి దీంట్లో. 2 ఉద్యోగాలు వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఎట్లుంది? నేను అంటే నేను ప్రూవ్ చేసుకుంటా ఎప్పుడైనా, ఎప్పటి వరకైనా. నోటిఫికేషన్స్ కొంచెం మనకు లేట్ అయినాయి. ఎప్పుడో నేను ప్రూవ్ చేసుకునే అంత నాకు శక్తి ఉందని నాకు తెలుసు. కానీ అది అందరూ నమ్మాలి కదా! నేను చేయగలను అనే నమ్మకాన్ని నేను కలిగించాలి ముందు వాళ్ళకి. ఇంకా నేను ముందుకెళ్ళాలంటే వాళ్ళకి ఆ నమ్మకం మనం కలిగించాలి అని నాకు అదొకటి ఉండేది. ఈరోజైతే నేను వాళ్ళకి ఆ నమ్మకం కలిగించానైతే చాలా హ్యాపీగా ఉంది. సో నెక్స్ట్ ఇంకేంటంటే ఇప్పుడు నేను జూనియర్ లెక్చరర్గా వెళ్తున్నా. నేను ఎక్కడైతే లాస్ అయ్యానో నా ఎడ్యుకేషన్ టైంలో అది పిల్లలకు కాకుండా నేను వాళ్ళకు అందించాలి ఎడ్యుకేషన్ అనేది అయితే బాగా ఉంది నాకు. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఉద్యోగాలు వచ్చేదానిక ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది. కొంచెం కింది నుంచి వచ్చినాము అది ఇది అనే ఫీలింగ్ ఉంటుంది. ఉద్యోగం అనేది వచ్చి మంచిగా జీతం వస్తున్న క్రమంలో ఏమైందంటే మనం ఎక్కడి నుంచి వచ్చినామో ఆ వర్గీయులు అంటే ప్రభుత్వ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ మేజర్గా బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ పిల్లలు, పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళ పిల్లలే ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళు ఎక్కడో ప్రైవేటు హాస్టల్స్లో వేసుకోవడము, కాలేజీలు, స్కూళ్ళు, కార్పొరేట్లో ఉంటుంది. నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళే గవర్నమెంట్ ఇది ఎడ్యుకేషన్ సెంటర్స్లో, ఇన్స్టిట్యూట్స్లో ఉంటారు. మీరు ఇన్ని అవస్థలు పడి, ఇన్ని సమస్యలు పడి, ఇద్దరు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినరు. ఎన్నో అవమానాలకు, కొంచెం అసహనానికి కూడా గురై మీరు ఒక ఒక జాబ్‌ని సాధించారు. 2 జాబులు సాధించిండ్రు. అందులో ఒకటే ఉంచుకోవాలి కాబట్టి జూనియర్ లెక్చరర్ ఉంచుకోను. అట్లాంటి పిల్లలకు మీరు ఏ రకమైన విద్యను అందించాలనుకుంటారు? మీరు మంచి క్వశ్చన్ అడిగారు నన్ను. మనకు ఇన్‌స్టిట్యూషన్స్ ఏమంటే ఇప్పుడు సొసైటీస్ జనరల్ అండ్ గర్ల్స్ ఉన్నాయి. అదే నాకు గర్ల్స్ ఇన్‌స్టిట్యూషన్స్ వచ్చాయనుకోండి, నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ వాళ్ళు ఫేస్ చేయకుండా నేను వాళ్ళని అలాగా తయారు చేస్తాను. సో నేను ఎక్కడైతే ఏం స్ట్రగుల్స్ ఫేస్ చేశానో వాళ్ళకి అవగాహన కలిగించే విధంగా వాళ్ళకు చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి స్టడీ పరంగా వాళ్ళకు సమాజంలో ఏ విధంగా ఉండాలనేది ఒక అవగాహన వాళ్ళకి కల్పిస్తాను నేను. ఇంకో ఆన్సర్ ఏంటంటే అదే బాయ్స్ ఇన్‌స్టిట్యూషన్‌లో వచ్చిందనుకోండి, ఇప్పుడు ఉన్న సమాజంలో ఈ జెంట్స్ అయితే ఎవరైతేంది పురుషులు గిట్లా నేను ఫేస్ చేశా కదా! ఇప్పుడున్న ఈ బాయ్స్‌కి నేను ఒక అవగాహన కల్పిస్తా. స్త్రీలంటే ఎంత గౌరవం ఇవ్వాలి మనం, స్త్రీలకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అనేటిది, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి అనేది బాయ్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. వాళ్ళకి అవగాహన కల్పిస్తాను. రేపొద్దున మీరు సమాజంలో ఎలా ఉండాలి, వాళ్ళని ఎలాగా మనం గౌరవించాలి అనేది మాత్రం వాళ్ళకు మంచిగా అవగాహన కలిగేటట్టు వాళ్ళను చక్కగా నేను తీర్చిదిద్దుతానని అయితే నాకు నమ్మకం ఉంది. ఓకే అమ్మా, చాలా బాగుంది. మీరు చక్కటి సేవలు అందించాలని కూడా కోరుకుంటున్నాం. ఈ ప్రపంచ మహిళా దినోత్సవం ఉంది కదా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ఒక సాధారణ గృహిణిగా
కష్టపడి, ఇష్టపడి చదివి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని, ఒక లెక్చరర్ పోస్ట్‌ను సాధించిన సందర్భంగా మహిళలకి ఏం సందేశం ఇస్తారు? మహిళలు అంటే దాదాపుగా ఇప్పుడు 50% ఎడ్యుకేషన్ అయిపోయారు. చాలా వరకు ఓకే. ఇంకా వెనకబడి ఉన్నారు చాలామంది. మ్యారేజ్ చేసుకోవడం, అంతవరకు పిల్లల్ని కనడం మీలాంటి వాళ్ళు కూడా. మాలాంటి వాళ్ళు. ఇంకా. ఆ! ఇంకా వెనుకబడి ఉన్నారు. సో, నేను చెప్పేది ఏంటి అంటే పెళ్ళిళ్ళు అవ్వడంతోటి మన లైఫ్ క్లోజ్ అయిపోలే. ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలి, అది ఇంపార్టెంటే. అలాగే మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ రావాలంటే మనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా అవసరం. హస్బెండే చేస్తాడు, మనకు తీసుకొచ్చి పెడతాడు అంటే సరే, ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళకు గౌరవం ఇవ్వాలి. మనం చేసే శక్తి ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా చేయాలి. చేయడానికి మనం ఒక ప్లాన్ ప్రకారం అన్నీ ప్రిపేర్ చేసుకొని మనం సక్సెస్ అయితే సాధించగలుగుతాము. మన మ్యారేజ్ తోటి మన లైఫ్ అయితే క్లోజ్ అవ్వలేదు. సో, మీరు కూడా ముందు లైఫ్లో ముందుకెళ్ళడానికి మీ వేలో మీరు ఎలా వెళ్ళగలుగుతారో ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళాలని అయితే నేను చెప్పగలుగుతున్నాను. అలాగే నేను ఇప్పుడు పీజీ బీఎడ్ ఎగ్జామ్స్ రాయడానికి నేను వెళ్తూ ఉండేదాన్ని. వెళ్తున్న క్రమంలో నన్ను ఈ చుట్టుపక్కన వాళ్ళు అయితే ఎవరైతే వాళ్ళంతా ఏమనేవాళ్ళంటే, ఈమె ఇప్పుడు చదివేసి జాబ్ చేస్తుందంట, ఈమె స్టైల్ కోసం చదువుతుంది, ఈమె టైంపాస్ కోసం చదువుతుంది, ఏదో పెద్ద స్టైల్ కోసం అలాగ నన్ను బాగా అవహేళన చేశారు. ఆ అవహేళన చేసిన వాళ్ళకి నేను ఆన్సర్ చూపించాలని అదొక కసి బాగా నాకు వచ్చింది. ఆ కసితో కూడా నేను బాగా చదవడానికి కారణమైంది. నా గోల్ రీచ్ అయినాక వాళ్ళకి ఆ సమాధానం చూపించాలి అనుకున్నా, కానీ చూపించాను. చూపించు. ఓకే. మీ అందరికీ, మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి అందరికీ. చూశారు కదా, చీకటి జ్యోతి గారు కేసముద్రం పీజీటీ అలాగే జేఎల్ జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు ఒకేసారి సాధించి మహిళా దినోత్సవం సందర్భంగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఒక స్ఫూర్తిని, చైతన్యాన్ని, పట్టుదలని కలిగించే విధంగా ఒక హోటల్ నడిపించుకుంటూ ఉదయం 4:30కు లేచి రాత్రి 10 గంటల వరకు హోటల్లో పని చేస్తూ, ప్రతి పని కూడా తానే ఉండి దగ్గరుండి చేసుకుంటూ, ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళైనా కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్నో అవమానాలకు కూడా గురై అలాంటి కాయకష్టం చేసుకుంటూ తనకు వీలున్నప్పుడు ఎలాంటి కోచింగ్ లేకుండా పుస్తకాలు చదువుకొని, పట్టుదలతో చదువుకొని ఈనాడు జూనియర్ లెక్చరర్ పోస్ట్ అలాగే పీజీ టీచర్ కూడా ఎంపికై అందరికీ ఆదర్శంగా, దిక్సూచిగా నిలుస్తూ ఉన్న ఈ చీకటి జ్యోతి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు చూశారు కదా. భవిష్యత్తులో కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని చదువుకున్నాం కదా, పెళ్ళయింది కదా, పిల్లలైంది కదా, ఇంకా మనం ఎందుకు చదువుకుంటే మాత్రం మనం ఉద్యోగాలు చేస్తామనే ఒక అసహనానికి, నీరసత్వానికి గురి కాకుండా ఖచ్చితంగా పట్టుదలతో, ఓర్పు ఓపికతో సాధిస్తే ఇది ఖచ్చితంగా అసాధ్యం అనేది అంటూ ఏది ఉండదు, అన్నీ సుసాధ్యమే అవుతాయని రుజువు చేసిన జ్యోతి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి కూడా మన లలిత న్యూస్ తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.